అమెరికాలోని మంచు తుఫాను చాలా భారీగానే పడుతోంది. నిన్న రాత్రి మొదలైంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్‌గా అంటే దాదాపు 24 గంటలుగా కంటిన్యూగా పడుతున్నది. ఇంకా ఇంకొక 24 గంటలు ఉంటుందని వాతావరణం ప్రెడిక్షన్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ ఆర్కన్సాలోని కొంచెం తక్కువ పడింది గానీ, మిగతా చోట్ల చాలా ఎక్కువ పడినట్టు కనిపిస్తున్నది. బట్ ఇక్కడ కూడా ఇక్కడ అత్యయిక పరిస్థితులు విధించారు. చాలామంది రోడ్ల మీద ఎవరు తిరగటం లేదు. అందరూ ఇళ్లల్లోనే ఉండండి, సేఫ్‌గా ఉండండి అని చెప్తున్నారు. మరోవైపు న్యూ జెర్సీ, మిన్నసోటా, మిసిసిపి అలాంటి చోట్ల ఇంకా బోస్టన్, మిషిగన్ ఇలాంటి చోట్ల ఇంకా చాలా ఎక్కువ మంచు పడుతోంది. అక్కడ టెంపరేచర్స్ -30 కన్నా లో వెళ్ళిపోయాయి. అండ్ మొత్తం దేశవ్యాప్తంగా అమెరికా మొత్తంగాను వేల కొద్ది విమానాలు రద్దవుతున్నాయి. దాదాపు నిన్నటికి ఇవాళకి 8,000 విమానాలు రద్దయ్యాయి ఈ మంచు తుఫాన్ కారణంగాను. అలాగే రోడ్ల మీద ఎవరు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. అంటే స్కిడ్ అవుతాయి కార్లు, యాక్సిడెంట్ అవుతుంది. మొన్న మిషిగన్ లేక్ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. 100 కార్లు కొలైడ్ అయ్యాయి, 100 వెహికల్స్ కొలైడ్ అయ్యాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడచ్చు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. జనాలు కూడా చాలా కేర్ఫుల్గానే ఉంటున్నారు. ఎవరు ఇళ్లలోంచి రావట్లేదు. ఇప్పటికైతే ఎక్కడ పవర్ అవుటేజ్ అయింది లేదా ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చాయి, ఇలాంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదు. కానీ ఇది ఇంకొక 24 గంటలు ఇలాగే మంచు కురుస్తుంది కాబట్టి, ఆ తర్వాత కూడా మంచు కరగడానికి మరొక 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది కాబట్టి, ఇంకొక 3-4 రోజులు జాగ్రత్తగానే ఉండమని అడ్వైజ్ చేస్తున్నారు. అన్ని సామాన్లు ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. పవర్ అవుటేజ్ ఎప్పుడైనా అవ్వచ్చు అని అంటున్నారు. ఇంటర్నెట్ కూడా వస్తుంది పోతుంది, అలా ఉన్నది పరిస్థితి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి అనే చెప్తున్నారు. అన్నీ తెచ్చిపెట్టుకోండి, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ కరెంటు పోయినా కూడా దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అందరూ ఇంట్లోని మొత్తం అంతా కరెంటుతోటే నడుస్తుంది. ఈవెన్ స్టవ్స్ అవి కూడా కరెంటుతోటే నడుస్తాయి. కాబట్టి ఒకవేళ కరెంటు పోయినా కూడా తినడానికి, ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడకుండా లాగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి అని గత 4-5 రోజులుగా అడ్వైజ్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ అదే అడ్వైజ్ అవుతోంది. అయితే ఈ గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్స్ అవన్నీ ఎప్పటికప్పుడు రోడ్లను క్లియర్ చేస్తున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రోడ్డు మీద వెళ్ళడానికి అనువుగా రోడ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి అలా ఆల్మోస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారో 1 అవర్కి ఒకసారో రోడ్లు క్లియర్ చేస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇంట్లో వచ్చి కదలొద్దు అని చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు పరిస్థితి. రేపు ఇది ఇంకెంత భయంకరంగా మారుతుంది, లేకపోతే ఇంకెంత తగ్గుతుందా, ఎక్కువ అవుతుందా అనేది ప్రస్తుతానికైతే ప్రెడిక్షన్స్ మీద నడుస్తుంది. ప్రెడిక్షన్స్ అయితే చాలా ఎక్కువే పడుతుంది రేపు కూడా అనే చెప్తున్నారు. రేపు రాత్రి వరకు కూడా మంచు పడుతున్నది. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది రేపు తెలుస్తుంది. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.